ఎపిసోడ్ 5 ద్రౌపది మనసులో కీచకుడు బలవంతుడు. అతనిని చంపగలిగిన సామర్థ్యం భీమునికి మాత్రమే ఉందని తలంచి అందరూ నిద్రపోతున్న సమయంలో భీముని వద్దకు వెళ్ళింది. ద్రౌపది భీముడితో, విరాటుని బామ్మర్ది కీచకుడు సుదేశిని ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూశాడు. అతను నన్ను మోహించి అనరాని మాటలని నన్ను అవమానించాడు. నేను అతనితో నా భర్తలైన గంధర్వులు నిన్ను హతమార్చగలరు, జాగ్రత్త అని చెప్పాను. అలనాడు కురుసభలో దుశ్శాసనుడు నన్ను అవమానించాడు. అడవిలో సైంధవుడు అవమానించాడు. ఈనాడు విరాటుని కొలువులో కీచకు నుంచి అవమానించబడ్డాను. ఈ అవమానాలు నాకు కొత్త కాదు. స్త్రీ ఆర్తనాదం విన్నా, గోమాత అరుపులు విన్నా రక్షించడం వీరుల ధర్మం అంటుంది. దానికి భీముడు, కీచకుని చంపి నీకు ఆనందం కలిగిస్తాను, అదెంత పని, కానీ అది బహిరంగంగా జరగరాదు, రహస్యంగా చేయాలి కదా. నువ్వు నిశ్చింతగా ఉండు. మన అజ్ఞాతవాసం చివరి దశకు వచ్చింది. రేపు నువ్వు కీచకుని కోరిక అంగీకరించినట్లు నటించి అతన్ని ఒంటరిగా నర్తనశాలకు తీసుకొని రా. నేను అతన్ని చంపుతాను. తెల్లవారిపోతుంది, ఇంక నువ్వు వెళ్ళి అన్నాడు. మర్నాడు కీచకుడు ద్రౌపది కోసం సుదేశన అంతపురానికి వెళ్ళాడు. సైరంధ్రిని చూడగానే అతని మనసు చలించింది. ధైర్యాన్ని వివేకాన్ని కోల్పోయి ఆమె దగ్గరగా వెళ్ళాడు. ద్రౌపది భీముడు చెప్పిన మాటలు మననం చేసుకుంది. అతన్ని చూసి చూడనట్లు కొంచెం మెత్తబడినట్లు నటించి, కీచగా ఎంత కాదన్నా వినకుండా నా మీద నువ్వు మనసు పారేసుకున్నావు. నీలాగే ఎదుటివారు మనసు పారేసుకుంటారు కదా. మీరు పురుషులు కనుక బయటపడతారు, కానీ మగవాళ్ళు అలా కాదు కనుక కీచక రహస్యంగా కలుసుకుంటే నీ కోరిక తీరగలదు అంటూ నమ్మవలికి ఈ రోజు ఒంటరిగా నర్తనశాలకు రా అని చెప్పింది. కీచకుడు, మాలిని నీ అనుమతి ప్రకారం ఒంటరిగా నర్తనశాలకు వస్తాను, మాట మీద ఉండు అన్నాడు. ద్రౌపది, నువ్వు ఒక్కడే రావాలి, లేకుంటే నేను వెళ్ళిపోవడం నిశ్చయం అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.